బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దాంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్థానికులకు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశించడంతో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. తిరుమలలో 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. తిరుమల ఘాట్ రోడ్లోని కొండల్లో నుంచి భారీగా నీరు పారుతోంది. దీంతో ఘాట్ రోడ్లలో వెళ్లే వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగి పడకుండా జాగ్రత్తలను పాటించాలని అధికారులకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశాలు జారీ చేశారు. ఇక మరోవైపు కపిల తీర్థంలో భారీగా వరద నీరు రావడంతో భక్తులను స్నానాలకు అనుమతించడం లేదు. తిరుపతిలో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక దీని గురించి టీటీడీ అధికారులు భక్తులకు జాగ్రత్తలు సూచనలు చెప్తూనే ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ లైవ్ లో అందిస్తారు. రైట్ రవివర్మ, చెప్పండి. ఇక ప్రస్తుతము అక్కడ భక్తులకి ఎలాంటి సూచనలు చేస్తూ ఉన్నారు అధికారులు? భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారా? అధిక సంఖ్యలో ఉన్నారా? ఈ రోజు అక్కడ ఎలా ఉంది పరిస్థితి? యమున బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన నేపథ్యంలో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి మరింత భారీ వర్షం కురుస్తూ ఉంది. ఇప్పుడు మనం చూడవచ్చు, తిరుపతి అంతా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే జిల్లా అంతటా కూడా అధికారులు అంటే ప్రభుత్వ అధికారులు అయితే ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడమే కాకుండా కొంతమంది పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు. అలాగే అదే కాకుండా వాగులు వంకలు ఇలాంటి పొంగి పొర్లే ప్రదేశాల్లో సైతం స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అంటే ఎంఆర్ఓలు అలాగే పోలీస్ అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ఇలాంటి వాగులు వంకలు పొర్లి జల ప్రవాహం జరుగుతున్న ప్రదేశాలకు వెళ్ళకూడదని చెప్పేసి ఆంక్షలు సైతం విధించారు. అలాగే జిల్లాలోని మరికొన్ని ప్రాంతాలు మరికొన్ని ప్రాజెక్టులు సైతం అంటే ఆర్నియారు అలాగే నేవా నది ఇలాంటి పరిస్థితి ప్రాంతాల్లో కూడా అంటే ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా ఆ ప్రాంతాల్లో కూడా గ్రామస్తులందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా తిరుమలకి వెళ్ళే భక్తులకు వెళ్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. ఆన్లైన్ టికెట్లు పొందిన భక్తులను సైతం ఈ వర్షాలకు ఇబ్బందులు పడకుండా తమ దర్శనం వాయిదాను మరోమారు చేసుకోవాలని చెప్పి కూడా మరో తేదీకి పోస్ట్పోన్ చేసుకోవాలని కూడా సూచిస్తున్నారు. అలాగే ఘాట్ రోడ్లో విరిగి పడుతున్నటువంటి కొండ చర్యలను కూడా ఎప్పటికప్పుడు తొలగిస్తూ వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. అదే కాకుండా తిరుపతి మొత్తం కూడా అంటే జిల్లా వ్యాప్తంగా కూడా అనేక రకాల చర్యలు అయితే చేపడుతూ వస్తున్న నేపథ్యంలోనే అటు రెవెన్యూ అధికారులు అలాగే పోలీసులు అలాగే అందరూ కూడా సంయుక్తంగా చర్యలు అయితే చేపట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచిస్తూ వస్తున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా మరింత ఉధృతంగా మరింత వాయుగుండం దగ్గరకు సమీపించే కొద్దికి ఈ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారుల హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా కూడా వెంటనే కాల్ సెంటర్కి ఫోన్ చేసి తమకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి జిల్లా అధికారులకు ఎప్పటికప్పుడు మండల స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తున్నారు. అదే కాకుండా దూర ప్రాంతాలకు వెళ్ళే వారిని కూడా తమ పర్యటన వాయిదా వేసుకోవాలని చెప్పి కూడా జిల్లా యంత్రాంగం పదే విజ్ఞప్తి చేస్తున్నది. అలాగే తిరుమలకు వచ్చే భక్తులకు కూడా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా తమ పర్యటన వాయిదా వేసుకోవాలని చెప్పేసి జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది. అలాగే తిరుపతి జిల్లాతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా వాగులు వంకలు అన్నీ కూడా ఎక్కువ ఈ వర్షాలకు వరద ఉధృతికి పొంగి పొరలి ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల వాగులైతే కల్వర్టులన్నీ కొట్టుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఆ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి నుంచి రాకూడదని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే పిడుగు పడే ప్రదేశాల్లో పిడుగు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎండలకే పరిమితం కావాలని చెప్పి సూచిస్తున్నారు. అదే కాకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచించడమే కాకుండా ఇవాళ మనం
చూడొచ్చు. తిరుపతిలో కూడా ప్రజలందరూ కూడా ఈ వర్షాలకు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అలాగే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో వర్షాల వల్ల వరద నీరు డ్రైనేజీలో చేరి పొంగి ప్రవహించడం వల్ల రోడ్లన్నీ కూడా జలమయమవుతున్నాయి. వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అధికారులందరూ కూడా వాటిని తొలగించే ప్రయత్నం చేయడమే కాకుండా ఎక్కడికక్కడ కల్వర్ట్లు ఇబ్బందులైనట్టు కల్వర్ట్లు తొలగించి ఈ రోడ్లపై ఉన్నటువంటి మురికిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. అలాగే ఇదే కాకుండా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితి అంటే వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఉండకూడదని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తూ హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. అవసరమైతే తప్ప మిగిలిన ఎట్టి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు రాకూడదని చెప్పి కూడా అధికారులు సూచిస్తూ వస్తున్నారు. యమున. రైట్, థ్యాంక్ యూ రవి వర్మ.